నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. అదేమిటంటే, ఇది ప్రవక్తల కాలం కాదు. ప్రవక్త ఉన్నాడు అని అంటే అది అబద్ధం. అనేక సందేశాన్ని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ, ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి, తేజోమయుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు బోధిస్తున్నాను. నన్ను నీ కుమారుడైన క్రీస్తు శిలువ చాటున మరుగుపరిచి నీ బిడ్డలకు తెలియజేస్తుండగా వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామంన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది ప్రవక్తల కాలం కాదు. ఉన్నాడు అంటే అబద్ధం. మోషే మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో, నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు అన్నాడు మోషే. ఆ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరింది. యేసుక్రీస్తు మాటలు వింటే నిత్యజీవం దొరుకుతుంది, మీకైనా నాకైనా. వచ్చిన యేసుక్రీస్తు ప్రభును దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఈయన అని బాప్తిసమిచ్చి యోహాను గారు తెలియజేశాడు. బాప్తిసమిచ్చి యోహాను గారు చివరి ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తనే, బాప్తిసమిచ్చి యోహాను కూడా ప్రవక్తనే. సర్వ మానవాళి కొరకు, రక్షణ కొరకు దేవుడు నియమించిన ప్రవక్తను, ఈయన దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క గొర్రెపిల్ల, దేవుని యొక్క సేవకుడు అని తెలియజేయడానికే చివరి ప్రవక్తను దేవుడు పంపించాడు, బాప్తిసమిచ్చి యోహాన్ని. బాప్తిసమిచ్చి యోహాను ప్రజలకు క్లుప్తంగా తెలియజేశాడు. సర్వ ప్రపంచానికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయన మాట మీరు వినాలి. ఆయన నాకంటే ఆయన గొప్పవాడు అని తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చివరి ప్రవక్త బాప్తిసమిచ్చి యోహాను మాత్రమే. తర్వాత ప్రవక్త అనేవాడు లేడు, ఉండడు కూడా. ఏ ప్రవక్త అయినా యూదుల నుండే రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రవక్త అయినా యూదుల నుండే రావాలి. వేరొక జాతుల నుండి ప్రవక్త రాడు, వచ్చే అవకాశం కూడా లేదు. దేవుడు అవకాశం కూడా ఇవ్వడు. ఒకప్పుడు బిలాము ప్రవక్త వచ్చినా కానీ ఆయన ఇజ్రాయేళ్ల తరపునే మాట్లాడాడు. అంటే ఇజ్రాయేళ్లకే తెలియజేయాలి ఏ ప్రవక్త అయినా కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాన్ తర్వాత ఒక ప్రవక్త వచ్చాడని, ప్రతి కాలానికి ఒక ప్రవక్త వస్తాడని చెప్పే దరిద్రుడు, మోసగాడు, దొంగ బోధకుడు, మూర్ఖుడు, క్రీస్తు విరోధి, వాడే అబద్ధ క్రీస్తు, వాడే అబద్ధ క్రీస్తు అని గుర్తెరగాలి. నాశనానికి వాడే మూలకారకుడు. దొంగ బోధకులు అనేకులు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉంటారు, తమను రక్షించే క్రీస్తు నుండి విసర్జిస్తారు వారందరినీ. శీఘ్రంగా తప్పనిసరిగా వారి నాశనం ఉంటుంది. స్వచ్ఛమైన వాక్యానికి బదులు అనేకమైనవి కలిపి బోధిస్తారు. వారు నాశనానికే, విన్నవాడు కూడా నాశనానికే. తస్మాస్ జాగ్రత్త. మంచి అనేది డోర్ దాటక ముందుకే పాపము చుట్టూ వస్తుంది. దేశమంతా తిరిగి వస్తుంది. ప్రపంచం మొత్తం అందరికీ పాపము అంటించి తాము ఆనందపడతారు దొంగ బోధకులు. వారికి అంతం గతే. వారికి అంతం నిత్య నరకమే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
1000 అడుగుల లోతు పాతిపెట్టాలి ఈ దుర్మార్గులను. వాడికి వాడే పాతాళంలో తవ్వుకొని నిత్య నరకానికి చేరువవుతున్నారు. దొంగ బోధకుల్లారా, మారండి, కఠినమైన మనస్సును తీసివేసుకోండి. యేసు చేతులు చాపుచున్నాడు రక్షణ పొందమని. దేహంలో ప్రాణం ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకో, దేవుని కృపకు పాత్రులు కాగలరని ప్రభువు వాక్యం ద్వారా మిమ్మలను హెచ్చరిస్తున్నాను. ఈనాడు నేను ప్రవక్త, ఈనాడు నేను బిషప్, ఈనాడు నేను అపోస్తులుడను, ఈనాడు నేను క్రీస్తును, ఈనాడు నేను మనుష్య కుమారుణ్ణి, ఈనాడు నేనే దేవుణ్ణి అని అనేక మంది దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తులు, దొంగ క్రీస్తులు, దొంగ యేసులు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసుకొని వారి సంఖ్యను రోజు రోజు పెంచుకొని డినామినేషన్ల పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని అనేకమైన ఆస్తులు సంపాదించుకొని సుఖవంతమైన జీవితం జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళందరినీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని చాలా పరిశీలన చేసి వాళ్ళు గుర్తెరిగి మీ జీవితాలను అధోగతిలోనికి పోకుండా, నాశనకూపంలోనికి పోకుండా మీరు మీ ఆత్మలు రక్షించుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. వారు ఏం చేస్తారంటే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు. వారు భక్తులను ఎరవేసి లాగుతూ రెండంతల నరకప్రాయంగా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తస్మాస్ జాగ్రత్త. గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళ లాంటి వాళ్ళు. కుక్కలున్నాయి జాగ్రత్త అని ఆ యొక్క గేట్ లోపల ఒక గేట్ అవతల బోర్డు పెడతారు కదా, ఆ విధంగానే దొంగ బోధకులు ఉన్నారు జాగ్రత్త అని నేను హెచ్చరిక చేస్తున్నాను. మంచి బోధకుడు ఎవడో, దొంగ బోధకుడు ఎవడో గుర్తెరిగి మీ ఆత్మలు రక్షించుకోవాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీ వెనుకిట్లో ఇక మాటలన్నీ కూడా ఫలించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా రక్షణ ఏర్పాటు చేయడానికి నీ కుమారుని భూమి మీద మా మనుషుల నుండి ఒక వ్యక్తిని పంపించావు. ఆయన పరిశుద్ధుడిగా జీవించి ఒక మాదిరికరమైన జీవితం జీవించి తండ్రి నీ కుమారుడిగా ఈ లోకంలో బ్రతికి ఆయన చనిపోయిన తర్వాత ఆయనను 3వ దినాన లేపి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఆయన మాటలు ఎవరైతే నమ్మారో, ఆ మాటలు నమ్మిన వారందరికీ కూడా నీవు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశావు నాయన. మేము జీవించే ఈ జీవితంలో తండ్రి ప్రవక్తలు అనేవాళ్ళు లేరు అని మీరు సెలవిచ్చారు. ప్రవక్తలు అపోస్తులుడైన యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలలకు ముందుగా వచ్చిన బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరైతే ఉన్నారో ఆయన చివరి ప్రవక్త అని మీరు బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. ఈ బోధ కాక అనేక మంది బోధకులు, దొంగ బోధకులు వచ్చి నేను ప్రవక్త, నేను బిషపు, నేను అని అనేక విషయాలు చెప్పి అనేక మందిని లాక్కుంటూ వెళ్తున్నారు. దేవా, వారందరికీ కూడా మారు మనసును దయచేసి నిత్య నరకానికి పోకుండా తండ్రి వారి యొక్క మనసులను వారు కఠినపరచుకోకుండా నీ కృపను చూపెట్టమని, ఎవరైతే నమ్మి నీ అందు విశ్వాసం ఉంచారో, నీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారి అందు నిలకడగా ఉంచే గొప్ప ఆత్మ దయచేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం. ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తలలో వంచిన ప్రతి వారి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సర్వ ప్రపంచ క్రైస్తవులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.